సహోదరులారా, ఆయన రక్తంలో కడగబడిన ఆయన మాదిరిగా ఉంచబడుతున్న మనము, అనగా ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా యథార్థవంతంగా ఉండాలనేది ఆయన ప్రణాళిక. కనుకనే ఆయన పరిశుద్ధత మనకు ఇచ్చినాడు. మన పాపాన్ని తీసివేసి పరిశుద్ధత ఇస్తున్న దేవునికి మనం కూడా ఆయన కోరినట్లుగానే, నేను పరిశుద్ధులను మీరు కూడా పరిశుద్ధత కలిగి ఉండమని చెప్పినట్టుగా, అతి రక్తంతో కడుగబడిన పిల్లలంగా, కొనబడిన పిల్లలంగా, ఆయన ఆస్తిగా, ఆయన స్వాస్థ్యంగా చేసుకున్న పిల్లలంగా మనం కూడా ఆయన చెప్పిన మాటలు విలువ ఇచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి శ్రద్ధాశక్తులు నిలిపి వాక్యమును అంగీకరించి వాక్య ప్రకారం బ్రతుకుటకు, అటువైన జ్ఞానబుద్ధి సంపదలు దేవుడు మనకును అందరికీ దయచేసి ఆయన సత్యంలో బ్రతుకునింపజేయటకు అందరికీ దేవుడు కృప చూపునుగాక. చేరవచ్చినటువంటి వేదించున్నటువంటి ప్రభునామంలో ఉన్నారు. గ్రంథంలో చదువుకున్న మాట చూడండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము చదువుకున్నాం చూడండి. అతడు వారితో ఇట్లనెను, నేను ఎబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందును దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఈ యొక్క సందర్భము యోనా గారు ఆయన ఒక పట్టణం పోమంటే ఆయన మరి ఒక పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. ఆ వెళ్తున్న సమయంలో ఆ ఓడలో కొంతమంది నావికులు ఎక్కించుకున్నారు. ఎక్కించుకున్న క్షణం నుంచి దేవుడు ఒక చోటకి వెళ్ళమన్నాడు కనుక ఈయన మరి ఒక చోటకి వెళ్తున్నాడు కనుక ఒక పెద్ద గాలి, తుఫాను, వర్షము కురిపించినాడు. ఆయన మాట మీరినందుకు, ఆయన మాట విననందుకు. అప్పుడు ఆ ఓడలో ఉన్నటువంటి ఆ నడిపేది వారు అడుగుతూ ఉన్నారు, అట్టి స్థితి ఎప్పుడు కూడా వారు అలాంటి స్థితిలో ఉండలేదేమో, బహుశా అంత గొప్ప గాలివాన వచ్చింది. ఈ యొక్క ఓడ కూడా బోర్లో పడే లేక తొట్టిల్లో పడే ఇదిలోకి వాళ్ళు ఆలోచన చేసి ఏం చేసినారంటే, వాళ్ళు వారి దేవతలకు లేదా దేవుళ్ళకు ప్రార్థనలు చేసినారు. వారి దేవుళ్ళు దేవతలు అనబడేవారు. అయినప్పటికీ ఆ యొక్క గాలి తుఫాను తగ్గలేదు. ఈ యోనా మటుకు ప్రశాంతంగా దాంట్లో పనుకొని ఉన్నాడు, నిద్రపోతున్నాడు. ఎందుకంటే ఆయన నిద్రపోతున్నాడు, ఏది పట్టించుకోవడం లే. సరే, వారందరూ కూడా వచ్చి ఓయి నిద్రపోతా, ఈ వంతున గాలి వర్షం వచ్చుతా ఉన్నది, పడవంతా మునిగిపోయే పరిస్థితిలో ఉంది, నీళ్ళంతా కూడా పడవలోకి వస్తున్నాయి, నువ్వు ఎలా నిద్రపోతున్నావు? లేదా నాయనా, లేచి నీ దేవుడు ఏమన్నా శక్తివంతుడేమో లేక బలవంతుడేమో, మేమంతా మా దేవులను ప్రార్థించినాము, ఏ దేవుడు మాకు సహాయం కనపడినట్టు లేదు, నీ దేవుడు ఏమన్నా గొప్పవాడేమో, చేసి ప్రార్థన చెయ్యి, నువ్వు ఎవరు ఏ ఊరు అని అడిగినప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట ప్రకారం అతడు వారితో ఇట్లా అంటున్నాడు, నేను ఎబ్రీయుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్త ఆకాశమందుని దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. సముద్రముకును భూమికి ఆకాశమందున్న దేవునికి భయభక్తులు కలిగిన వాడను నేను పలాని ఎబ్రీయుడను, ఇలాంటి గొప్ప దేవునికి భయభక్తులు గలవాడనని వారికి చెప్తూ ఇంకేం చెప్తున్నాడంటే 12వ వచనం చూసుకుందాము. ఏమంటున్నాడు ఆయన, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను, చూడండి గొప్ప తుఫాను అంటారు, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను అంటున్నాడు. ఎవరు? యోనా గారు. అప్పుడు వారికి ఆశ్చర్యం వేసింది, నిన్ను బట్టింది ఈ గొప్ప తుఫాను, ఏమి అంత ఘోరం నేరం చేసినావు తండ్రి అని వాళ్ళు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. నన్ను బట్టి గొప్ప తుఫాను మీ మీదికి వచ్చేనని నాకు తెలుసు ఉన్నది. మీరు ఇది అనుభవిస్తున్నారు, లేక మీరు ఈ యొక్క ఇరుకులో ఇబ్బందుల్లో ఈ గాలివానకు గురవుతున్నారంటే అది నన్ను బట్టియే, అది నాకు తెలుసు అంటున్నాడు.
వాళ్ళు ఇంకా శ్రద్ధగా ఆయన మాటలు వినేదానికి ఆతృతపడుతున్నారు. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి. నట్టనడి సముద్రంలో యోనా గారి గొప్ప విశ్వాసం అండి. నన్ను ఎత్తి సముద్రంలో పడేదని ఆయన మీరు ప్రశాంతంగా ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. ఇది గొప్ప విశ్వాసం. దేవుడు చెప్పిన మాట వినకుండా వేరే దానికి పోతున్నాడని అది నిజమే, వాస్తవమే. పలానా చాటికి పోతే పలానా చాటికి పోతా ఉన్నాడు, వాస్తవమే. కానీ ఈ ధైర్యం ఎలా వచ్చింది యోనా గారికి? ఎత్తి సముద్రంలో పాడేయి, నట్టనడి సముద్రంలో పాడేస్తే ఎలా ఆయన బయటకు వచ్చేది? బ్రతుకు మీద ఆశ ఉన్నవాడు అలా చెప్పగలడా? దేవుని భయం ఉన్నవాడు చెప్పగలడు. పిల్ల దేవునికి లోబడిన వారు చెప్పగలరు. ఈయన లోబడినటువంటి వాడే. ఆ మాట వినకపోవడానికి కారణం, ఒక గొప్ప కారణం ఈయన దగ్గర ఉన్నది. అది ఇప్పుడు తెలియబడదు. 4 అధ్యాయాలుగా ఉన్న చివరి అధ్యాయంలో తెలియబడుతుంది ఆ మాట. ఆయన భయము ఉన్నటువంటి వాడే. అందుకే ఇక్కడ పైన చెప్పబడినట్టు మాట, భూమికి ఆకాశానికి, భూమికి సముద్రానికి ఆకాశం పైన ఉన్న దేవునికి భయభక్తులుగా వాడని అన్నాడు. ఆయన భయం ఉంది. ఆయన భయం లేక ఆయన చెప్పిన మాట వినకుండా రాలేదు. కానీ దానికి ఒక గొప్ప కారణం ఉంది. ఆయన దేవుని చెప్పిన అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళొద్దంటే వెళ్ళొద్దన్న చాటుకడికే వెళ్తాడు. కానీ దానికి గొప్ప కారణం యోనా దగ్గర ఉంది. ఇది పరిస్థితి. నా వల్ల ఇంత మీకు ఇది జరుగుతున్నది కనుక మీరు ఎత్తి నన్ను నాటి సముద్రంలో ఇసిరి పారాయణని చెప్తాడు. మనకి సముద్రంలో పాడవేది. అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శిష్యులలో ఒకనొక సమయంలో శిష్యులు ఇదే గాలి తుఫాను చేత భయపడుతుంటే ఇంతకు యోనా గారు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. ఆయన కల్వరి శిలువలో 3 దినాలు ఎలా కల్వరి శిలువలో నుంచి దింపబడి భూమిలో పాతిపెట్ట 3 దినాలు ఎలా ఉన్నాడో అలాగే ఈ యొక్క యోనా గారు కూడా చేప కడుపులో 3 దినాలు ఉన్నాడు సముద్ర గర్భంలో. సాదృశ్యం అది క్రీస్తు ప్రభు వారికి. కానీ ఆ లేఖనానికి ఈ లేఖనానికి ఈ లేఖనము ఆ లేఖనానికి సాదృశ్యంగా కనపడాలంటే ఈయన దేవుని మాట వినకుండా వచ్చినా కూడా దేవుడు ఈ రూట్లో ఈ వచనాన్ని దేవుడు సాదృశ్యంగా కనపరుచుకున్నాడు. దారి తప్పి వచ్చినా కూడా ఆ దారి తప్పిన పరిస్థితుల్లో ఒక గొప్ప వాక్యాన్ని దేవుడు దారి తప్పి వచ్చినా కూడా ఆ దారి తప్పిన దాంట్లో నుండి ఒక ప్రవచనం నెరవేర్చినాడు దేవుడు. చాలా గొప్పవాడు దేవుడు. ఆయన చెప్పిన మాట వినలేదు, అయినప్పటికీ చేప కడుపులో 3 దినాలు ఉండే సాదృశ్యం యేసుక్రీస్తు వారు ఆ యొక్క పాతిపెట్టబడిన 3 దినాలు సమాధిలో పాతిపెట్టబడిన సాదృశ్యం ఒకటిగా ఉంది. అప్పుడు ఆ పట్టణానికి వెళ్ళు అని వేరే పట్టణానికి వచ్చినప్పుడు ఈ యొక్క వాక్యము నెరవేర్చబడలేకుండే. దేవునికి చెప్పిన మాట వినకున్నా కూడా మళ్ళీ ఒక లేఖనము దేవునికి సాదృశ్యంగా దేవుడే అతి జ్ఞానము యోనాకి ఇచ్చినారు. కనుక ప్రియులారా, ఈ భయభక్తులు కలిగిన వాడు ఎత్తి నన్ను ఇసిరే దాంట్లో పారేయండి, అప్పుడు మీరు నిమ్మలంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. అప్పుడు మీరు నిమ్మలిస్తుంది సముద్రం కూడా మీకు ఏ ఆపద ఉన్నప్పుడు వారు దాంట్లో ఉన్న అన్యజనులు అయినప్పటికీ గొప్పవారని మనం ఎందుకంటామంటే వారు చూడబ్బా మనం ఇంత ప్రార్థన చేసినాము మన దేవుడికి ఎవరు కూడా చేయలేదు, ఈయనను ఎత్తేసినాక నిమ్మలించుడని చెప్తున్నాడు, ఎందుకు ఒక మనుష్యుని అనవసరంగా అతని ప్రాణం తీయాలి, లేక అతని మీదికి శ్రమ వేసేస్తే శ్రమల పాలే కదా, సస్తాడో బ్రతుకుతాడో కూడా వారికి తెలియదు, ఎందుకు ఇతని అనవసరంగా దాంట్లో నడి సముద్రంలో ఎందుకు పారేయాలని వాళ్ళు ఏం చేసినారంటే హుషారుగా పడవల తెడ్లు ఆ చుక్కాని హుషారుగా ఒడ్డుకు రానికి ప్రయత్నం చేసినారు ఆ మనుషులు, ఆ అన్యజనులు. కానీ దేవుడు ఒప్పుకోలేకున్నారు. వారు ఎప్పుడైతే ఒడ్డుకు చేర్చాలని ఆలోచన కలిగి ఉన్నారో ఇంకా ఎక్కువ చేసినాడు దేవుడు, ఇంకా ఎక్కువ చేసినాడు. ఇంకా అవదనేసి ఎత్తి సముద్రంలో పడేసినాడు. సముద్రంలో పడేసిన తర్వాత ఈ యొక్క పడవ
ఆ వర్షము, గాలి, వాన, తుఫాను అన్నీ నిమ్మలమైపోయినాయి. అప్పుడు దేవుని నిజముగా ఆ దేవుడే కరెక్టు అని వారు నమ్మినట్లుగా మనము వారి మాటల్లోని వారి అక్కడ జరిగినటువంటి సన్నివేశాలు, క్రియల మూలంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ దేవుడి శక్తి కనుగొన్నారు. అతను ఎప్పుడైతే పారవేశారో, ఎత్తి సముద్రంలో వేశారో నిమ్మలం అయిపోయింది. ఆనాడు శిష్యులు కూడా అదే భయపడుతుంటే ఆయన గద్దిస్తే ఆ యొక్క పంచభూతాలు ఆ ప్రకృతి అంతా కూడా దేవునికి లోబడి మిక్కిలి నిమ్మలమైనది. ఇక్కడ కూడా అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినప్పుడు వారు ఓడ దరికి తీర్చుటకు తెడ్లు బహుబలంగా విసిరి కానీ గాలి తమకు ఎదురై తూఫాను బలం చేత సముద్రము పొంగి ఉండటం వలన వారు ప్రయత్నము వ్యర్థమైంది. చాలా ప్రయత్నం చేసినారు పక్కకు ఒడ్డుకు చేద్దామని, కానీ దేవుని చిత్తం అది కాదు కాబట్టి వారు ఇంకా విసిరేయడం జరిగింది. చేప మింగడం జరిగింది. మళ్ళీ తర్వాత అదే చేప 3 రోజులు గర్భంలో ఉన్నాడు. అక్కడ ప్రార్థన, చేప గర్భంలో ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థన దేవునికి వినపడింది. తర్వాత అదే చేపపై మళ్ళీ బయటకు పోయి పెట్టింది. ఎప్పుడైతే ఈయన పడవెక్కినాడో ఒక పెద్ద మత్స్యమును దేవుడే ఆ పడవను వెంబడించినట్టుగా కూడా గ్రంథంలో రాయాలి. దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్టు వాళ్ళు ఎత్తి కింద వేస్తారు. నువ్వు పోయి అతను మింగిన తర్వాత 3 దినాలు నీ కడుపులో ఉంటాడు. మళ్ళీ సృష్టికర్తకు ప్రార్థన చేస్తాడు. మళ్ళీ నీవు పోయి ఒడ్డుకు పోయి కక్కివేయాలి. ఇదంతా దేవుని ప్రణాళిక. ఇలా ప్రార్థన ఎప్పుడు చేసినాడో అప్పుడు మళ్ళీ తిరిగి బయట కప్పవేయడం జరిగింది. అలాగే ఆ నినివే పట్టణానికి అప్పటికి దేవునికి మార్పు కలిగి ఆ మారు మనసు, ఆ యొక్క క్షమాపణ, ఆ తగ్గింపు గుణం చూసి దేవుడు ఆ పట్టణాన్ని నాశనము వాగ్దానం చేసి మళ్ళీ మాటను రివర్స్ వెనక్కి తీసుకున్నాడు. దేవుడు నాశనం చేస్తానని చెప్పినాడు. కొన్ని దినాలకు మీ పాపం ఎక్కువైనది కనుక నాశనం చేస్తానని చెప్పిన దేవుడే మళ్ళీ దేవుడు వారు ప్రార్థనలోకి వచ్చినాక, మార్పు కలిగినాక, తగ్గింపులోకి వచ్చినాక దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయలేదు. ఈ మనసు, ఇలాంటి మనసు కలిగిన దేవుడు చాలా కృప కలిగిన దేవుడు అని యోనాకు తెలుసు. అది విషయం అలా. అందుకు చెప్పిన మాట ఏం లేదు. దేవుడు చెప్పిన మాట యోనా ఏం లేదు. వాళ్ళు కొంచెం మోకాళ్ళలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు కరిగిపోతాడు, ఇచ్చిన వాగ్దానాన్ని కూడా రిటర్న్ తీసుకుంటాడు, నాశనం చేస్తానన్న వాగ్దానాన్ని రిటర్న్ తీసుకొని వారిని కాపాడుతాడు, రక్షిస్తాడు, కృప చూపిస్తాడు అని ఈ గొప్ప మర్మము యోనాకు తెలుసు. అందుకు కాబట్టి ఆడ చెప్పిన మాట కింద సరణ ఏరే పారిపోతావు. నువ్వు వాగ్దానం చేస్తావు, ఆ పట్టణాన్ని నాశనం చేస్తావు అని నువ్వేం చెప్తావు. మళ్ళీ చివరికేమో వాళ్ళు ప్రార్థన చేస్తే నువ్వు మళ్ళీ కరిగిపోయే దేవుడవు, నువ్వు మనసు మార్చుకునే మళ్ళీ దేవుడవు అని యోనాకు తెలుసు. కాబట్టి ఆయన ఇక వేరే రూట్ మారి వచ్చినాడు. రూట్ మారి వచ్చినప్పటికీ దేవుడు ఈ చేపలో 3 దినాలు ఉండే దేవుడు ఆ యొక్క కలువరి శిలువలో దింపబడి మళ్ళీ సమాధిలోకి వెళ్ళిన 3 దినాలతో పోల్చబడినాడు, సాదృశ్యంగా చూపించబడినాడు. దేవుడు చాలా గొప్పవాడు. ఆయన మాట వినకపోయినప్పుడు కూడా ఒక గొప్ప వాక్యాన్ని నెరవేర్చే దేవుడు కనుక నీవు కృప కలిగిన దేవుడవు కనుక నేను ఆ మాట వినలేదని మళ్ళీ దేవుడితోనే వాదిస్తాడు. యోనా గారు తక్కువ భక్తుడు కాదు, ఆయన చాలా గొప్ప భక్తుడు. దేవుడితోనే వాదిస్తాడు ఆయన. అందుకయ్యా నీవు మాట నేను చెప్పకు, నువ్వు ఇక్కడికి పోతే నేను ఇక్కడికి వచ్చింది ఎందుకే, నీవు రక్షిస్తావని నాకు తెలుసు, నీవు కృప చూపెట్టే దేవుడు అని నాకు తెలుసు కనుక నేను ఆ యొక్క నినివే పట్టణానికి వెళ్ళాలంటే నేను నినివే పట్టణానికి వెళ్ళకుండా తార్షీషుకు వెళ్తున్నాను. నాకు తెలుసయ్యా నువ్వు కృప కలిగిన దేవుడవు, నువ్వు మంచి జాలి కలిగిన దేవుడవు, కరుణ కలిగిన దేవుడవు, దయామయుడవు, ఉత్తముడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, నీకు పేర్లుగా ఎన్నైనా పెట్టుకోవచ్చును. ఆ విషయం నాకు తెలుసు కనుక నేను అట్లా వెళ్ళలేదు. ఎలాగో రక్షించే దేవుడికి ఎందుకు మళ్ళీ పోయి నేను చెప్పడం ఇదంతా ఎందుకని వెళ్ళలేదు. అయినప్పటికీ నీ చిత్తమే జరిగించుకున్నావు, చేప మింగేటట్టు చేసినావు,
మళ్ళీ బయట వేసావు, మళ్ళీ నేను పోయి ఆ పట్టణానికి సువార్త చెప్పడం జరిగింది, వారు రక్షింపబడినారు, అన్నీ కూడా సక్రమంగా నీ చిత్తాన్ని నెరవేర్చిన ప్రభా నీకు స్తోత్రం అన్నట్టు యోనా గారు అంత గొప్ప భక్తుడు పిల్ల కనుక ఆయన భయభక్తులు కలిగినటువంటి యోనా. చూడండి మరొక మాట చూస్తున్నాము. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ చివరి అధ్యాయము చివరి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం మాట చదువుతున్నామండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవి ఎగ్గి ఆలకించెను. చూడండి ప్రియులారా, ఈ మాట మనం శ్రద్ధగా ఆలోచన చేయాలి. ఇక్కడ ఏం రాయిస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి ఎగ్గి ఆలకిస్తాడట. ఇద్దరు భక్తులు, లేకుంటే ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు, ఎంతమంది అని ఇక్కడైతే ఒకరితో ఒకరు, ఇద్దరు అని చెప్పకూడదు, ఎంతమందినా కానీ దేవుని సంబంధమైన మాటలు మాట్లాడితే, ఆత్మీయమైన సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఉంటే అంట ఇద్దరు, దేవుని సంబంధమైన, ఆత్మ సంబంధమైన, రక్షణ సంబంధమైన మంచి మాటలు ఇలాంటివి మాట్లాడితే అంట దేవుడు ఆకాశం నుండి కొంచెం చెవి ఎగ్గుతాడంట. తల వంచి కొంచెం వంచి సైడ్గా వంచి వింటాడంట వారు ఏం మాట్లాడుతున్నారు. నా పిల్లలు, నా భయభక్తులు కలిగిన పిల్లలు నా విషయం గురించి, లేక లేఖన విషయాల గురించి, లేక ఆలోక సంబంధంలో విషయాలు కానీ, లేక నాలోక సంబంధమైన విషయాలు ఏం మాట్లాడుతున్నారో, నా పిల్లలు, నా రక్తంలో కడుగబడిన పరిశుద్ధులైన పిల్లలు, యథార్థవంతులు ఏం మాట్లాడుతున్నారు అని విననీకి చెవి ఇస్తాడంట, చెవి ఎగ్గుతాడంట, ఆయన వింటాడంట. ఏ మాటలని? ఈ లోక సంబంధమైన ముసలమ్మ ముచ్చట్లు మాటలు కాదు, ఈ పనికి మాల ఈరిట వారిట అదిట ఇదిట ఈ లోక సంబంధమైన విషయాలు అయితే వినడు ఆయన. ఆయన సంబంధమైన, దైవ సంబంధమైన, ఆత్మీయ సంబంధమైన వాక్యములు, వాక్య సంబంధమైన, ఇలాంటి ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడితే, ఇద్దరు మాట్లాడినా కూడా దేవుని మాట కూడా ఉన్నదిగా, ఇద్దరు ముగ్గురు నా నామమున ప్రార్థించిన వారి మధ్య నేను ఉంటాను అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఇద్దరు ముగ్గురు మోకాళ్ళని ప్రార్థించిన వారి మధ్య నేను ఉంటాను, నా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉంటాడు అని చెప్పినాడు. లక్షల్లో ఉండాల్సిన పని లేదు, కోట్లల్లో ఉండాల్సిన పని లేదు. ఎదురుగా కొన్ని లక్షల మంది లేదా కొన్ని వేల మంది, ఒక 10 మంది, 20 మంది, 50 మంది, ఎంతమంది అని దేవుడు చెప్పాలి. ఇద్దరు ఉంటే చాలయ్యా, వారు యథార్థ మనసుతో ఇద్దరు ఉంటే చాలు, ప్రార్థన చేస్తే చాలు, వారి మధ్య నేను ఉంటాను అని యేసుక్రీస్తు వారు చెప్పినారు. అలాగే ఇక్కడ తండ్రి అయిన దేవుడు చెప్తూ ఉన్నాడు, పాత నిబంధన కనుక తండ్రి అయిన దేవుడు చెప్తూ ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరినొకరు మాటలాడుకొనుచుండగా. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారంటే ఆయన వాక్యం వాక్య ప్రకారం బ్రతికేవారు, అంతే కదా. ఆయన భయం ఉంటేనే వాక్యం గురించి మాట్లాడతారు, భయం లేకుంటే ఈ లోక సంబంధమైన పరిగణాలు మాట్లాడతారు. వారి కట్టలు, ఇంకా ఏంటి, సినిమాలు, సీరియల్ ఏం లేదు వీటిల్లో. ఆ వ్యర్థమైన దానిని వదులుకుంటే దేవుడు సంతోషిస్తాడు, కానీ వాటి ప్రకారం పోతుంటే దేవుడు వారి విషయాలలో నిజంగా ఏ లాభం లేదు. మన ప్రార్థనకు పోయి కూడా సుఖం లేదు, ఎందుకంటే అది మంచిది కాదు. ఒకప్పుడు నేను కూడా వాటిల్లో ఆడుతూ సంతోషించేవాడిని, కానీ అసహించుకుంటున్నాను. ఇప్పుడు అది చెడ్డదని గ్రహించుకున్నాను. ఎలా గ్రహించుకున్నా అంటే దేవుని వాక్యంతో, దేవుని పరిశుద్ధాత్మతో అది తెలిపినాడు దేవుడు. సినిమాలు, సీరియళ్ళు అన్నీ కట్టి అలా పక్కన విసిరేసినాను. చూస్తే దేవుని వాక్యం లేకుంటే ఏదన్నా మన పని మనం చేసుకుంటున్నాము ఇంటి దగ్గర. కనుక ఈ వ్యర్థమైన వాటిని ఆలోచన చేస్తుంటే దేవుడు ఆలకించడు, అక్కడ ఉండడు.
ఎప్పుడైతే ఆయన భయం కలిగి ఆయన వాక్యములో ఆయన చిత్తంలో ఆలోచన చేస్తే వారి మధ్య దేవుడు ఉంటాడు. దేవుడు ఆకాశం నుండి చెవి పెట్టి వింటూ ఉంటాడంట. ఆ వినటమే కాదు, ఆయన ఇంకొక పని కూడా చేస్తాడంట. చూడండి చదువును. మాటలాడుకొచ్చు కూడా యెహోవా చెవి ఎగ్గి ఆలకించును, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడతాడు. ఒక గ్రంథాన్ని ఆయన రాస్తూ ఉంటాడంట దేవుడు. ఎవరి విషయంలో రాస్తాడు ఆ గ్రంథము? యెహోవా యందు భయభక్తులు కలిగి శ్రద్ధాశక్తులు నిలిపి వాక్య ప్రకారము వాక్యము అంగీకరించి సినిమాలు, సీరియల్, బారకట్టలు, ఇంకా వేరే విధమైన పనికి వాళ్ళ పనులు చేస్తే దేవుడు అక్కడ ఉన్నాడు. బ్రతుకు మార్చుకోవడం దేవునికి సంతోషం ప్రియుల. పనికిమాలిన వాటిలో మనం సంతోషపడుతుంటే దేవుడు సంతోషపడ్డు. ఇది ఎవరికైనా నొప్పం కావచ్చు, ఏమన్నా కావచ్చు, కానీ దేవుని వాక్యం మనం చెప్పాల్సిన బాధ్యత మనం ఉంది కాబట్టి చెప్తూ ఉంటాం అంతే. వినేవారు వింటారు, వినకుంటే వస్తూ ఉంటారు. అది మనకు ఇబ్బంది లేదు. చెప్పడము బాధ్యత. దేవుని వాక్యము వివరించడం, గద్దించు, బుద్ధి చెప్పు, తర్వాత వాళ్ళ ఇష్టం అన్నట్టు. చెప్పడమేమో చెప్పాల్సిందే. ఎందుకంటే అది దేవుడు ఆ ధర్మము ఆ క్రైస్తవులకు ఇచ్చినటువంటి బాధ్యత. దానికోసం చెప్తున్నాం. లేదంటే మనకు అది కూడా అవసరం లేదు. దేవుడు చెప్పమన్నాడు, బుద్ధి చెప్పమంటున్నాడు. సత్యంలో లేని పిల్లలకు సత్యంలోకి నడిపించే ఆలోచన చెప్పమని చెప్తున్నాడు. కనుక మనము అప్పుడప్పుడు కొన్ని విషయాలు, ఈ లోక సంబంధమైన విషయాలు ఉండకూడదనే మనము దేవుని వాక్యం ద్వారా మనము చెప్తూ ఉంటాము. అది వినకపోవడం వారి వారి ఇష్టము. అది దేవుడు చెప్పడం వరకు మన బాధ్యత. వినడం వినకపోవడం వారి ఇష్టము. తర్వాత వారి క్రియలను బట్టి వారు ఫలితం పొందుకుంటారు. జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖం ముందు వ్రాయబడుతూ ఉంటుందంట. కనుక దేవుని ఆలోచన కలిగి ఉంటే ఆ గ్రంథము దేవుడు రాయిస్తాడు. అందుకే ఎప్పుడు ఇద్దరు ముగ్గురు కొన్ని, అందుకే దేవుడు వారి హృదయము నిండిన దాన్ని బట్టి ఈ నోరు మాట్లాడుతుంది. వారి హృదయం పాపంతో నిండి బట్టి పాపం సంబంధమైన ఆలోచనలే మాట్లాడతాడు. లేక రాజకీయంతో నిండి ఉంటే రాజకీయ సంబంధమైనదే మాట్లాడతాడు. లేక ఇలాగ దుర్మార్గత, లేక సినిమా చూసేస్తారు. ఆ సినిమా అంతానే రివ్యూల్ అవుతుంటుంది. ఉదయంలో ఇదైతూ ఉంటుంది, అదే మాట్లాడతాడు. సినిమా చూస్తే సినిమా మాట్లాడతాడు, సీరియల్ చూస్తే సీరియల్ మాట్లాడతాడు. ఏది నింపబడితే అదే మాట్లాడుతూ ఉంటాడు. చాలా చోట్ల మనం చూస్తాం. నేను కూడా ఇంతకుముందు సినిమాలు చూస్తే ఆ సినిమా రోజంతా లేదా వారం అంతా కూడా ఆ కొత్త సినిమా, రిలీజ్ సినిమా అదే మాట్లాడుతుండే వారిని. కానీ దేవుడు వాక్యం ద్వారా మార్చినాడు. ఆయన సత్యము తెలియపరిచినాడు. కనుక దాన్ని వదులుకున్నాం పూర్తిగా. ఇప్పుడు వదులుకున్నాను కాబట్టి అది మొత్తానికి మంచిది కాదు కాబట్టి దేవుడు సంతోషించవచ్చును. వదులుకోకపోతే దేవునికి ఏ సంతోషం ఉండదు. ఇప్పుడు మన పాపపు జీవితంలో మనం బ్రతుకుతుంటే దేవుడు ఏ సంతోషపడ్డు. వదులుకొని సత్యంలో బ్రతకనీకి ట్రై చేస్తుంటే, అట్టే ఆలోచన ఉంటే దేవుడు సంతోషపడిన వారి ఎప్పటికీ దేవుడు ఈ లోకంలో దీవిస్తాడు, ఆ లోకంలో దీవిస్తాడు. వారి పిల్లలకు కూడా సత్యంలో బ్రతికింపేదానికి అటు ఆశీర్వాదము, లేక అటు అటు దీవెన దేవుడు ఇస్తాడు. ఎందుకంటే నా పిల్లలను నేను తరతరములకు వారిని కాపాడుతాను, రక్షిస్తాను, దీవిస్తాను అన్నాడు. కనుక పిల్లలకు మనము సత్యంలో ఉండేది నేర్పేవాళ్ళం. వాక్య భయభక్తులు నేర్పించాలి. కనుక ఆయన ఒక గ్రంథంలో రాస్తాడు ఆయనకు లోబడిన పిల్లలకు, ఆయన సత్యంలో బ్రతికే పిల్లలకు, ఆయన అందరి భయభక్తులు కలిగిన పిల్లలకు. చూడండి, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 4వ వచనం ఒక మాట చదువుతున్నామండి. నేను వారికి మేలు చేయుట మానకుండానట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదాను. మనకు మేలు కలిగేదానికంటే దేవుడు
అటు ఆలోచనలు మనలోకి పంపిస్తాడంట ప్రియ. మనకు మేలు జరిగే విధంగా నిత్యమైన నిబంధనలు వారితో చేస్తాడు దేవుడు. దేవుణ్ణి మనము విడవకుండా ఉన్నట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టిస్తాడు. భయభక్తులు అయితే పుట్టిస్తాడు, కానీ వాటికి లోబడాలి. దేవుని వాక్యం ఇంత శక్తి గలదా అనే భయాన్ని అయితే దేవుడు ఇస్తాడు, చదివిస్తాడు, వినిపిస్తాడు. ఆయన భక్తుల ద్వారా, ఆయన శిష్యుల ద్వారా, ఆయన సేవకుల ద్వారా, ఆయన దైవజనుల ద్వారా వాక్యాన్ని హృదయంలోనికి పంపిస్తాడు. కానీ నీవు బాగుండాలనే పంపిస్తాడు, కానీ నీవు ఆ వాక్యాన్ని అంగీకరించకపోతే ఆయన ఏం చేయలేడు. భయభక్తులైతే మనకు పుట్టిస్తాడు. ఒట్టి భయభక్తులు దేవుని వాక్యం ఇంత గొప్పదాని ఊరికే అనుకుంటే సరిపోదు. దాన్ని అంగీకరించి మనస్ఫూర్తిగా దాని ప్రకారం నడుచుకునేవారు ధన్యులు, గొప్పవారు అని లేఖనం తెలియపరుస్తున్నది. అందుకే యోహాను కంటే పరలోక రాజ్యంలో బాప్తీసమిచ్చు యోహాను కంటే పరలోక అల్పుడైన వాడు పరలోక రాజ్యంలో ఉండుట యోహాను కంటే ధన్యుడు అన్నాడు. అంటే యోహాను బాప్తీసమిచ్చు యోహాను ఈ లోక సంబంధమైన వ్యక్తి అయితే కాదు. ఆయన జకర్యా ఎలిజబెతులకు నీతిమంతులకు పుట్టినంత మాత్రాన ఆయన ఈ లోకము మనిషి అని దేవుడు చెప్పలేదు. ఆయన పరలోకము నుండి పంపబడిన వాడు బాప్తీసమిచ్చు యోహాను అని దేవుడు వ్రాయించినాడు మాట. వారిద్దరి నీతిమంతుల ద్వారా దేవుడు పుట్టించినాడు అంతే. ఆయన పరలోకం నుండి పంపబడిన వాడే. ఎవరు? యేసుక్రీస్తుకు సమకాలంలో 6 నెలలు పెద్దవానిగా పుట్టిన బాప్తీసమిచ్చు యోహాను. ఆయన పరలోక రాజ్యంలో ఉంటాడు, అది గ్యారెంటీ, ఉంటాడు కూడా. ఒక అల్పుడైన పేదవాడు, ఒక అల్పుడైన వాడు, ఒక ఎందుకు పనికిరానటువంటి వాడు అంతే కదా. ఈ లోకంలో పేదవాడు అంతే, ఎవరికి భయమే ఉంటుంది. ఒక అల్పుడు వారు దేవుని విషయంలో నమ్మి పరలోక రాజ్యం చేస్తే, దేవుని వాక్యం అంగీకరించి పరలోక రాజ్యం చేస్తే ఆ బాప్తీసమిచ్చు యోహాను కంటే నువ్వు గొప్పవాడివిరా నాయన అంటున్నాడు దేవుడు. అంటే అంత ధన్యత మనుషులకు దేవుడు ఇస్తున్నాడు. ఈ లోక మనుషులకు పరలోక సంబంధమైన బాప్తీసమిచ్చు యోహాను కంటే మనం పరలోక రాజ్యంలో చేరితే నీవు ఆ యొక్క యోహాను కంటే నీవు గొప్పవాడివి అనే మాట దేవుడు పలికించినాడు గ్రంథంలో. కనుక అంత సామాన్యమైతే సామాన్యమైన మనుషులమే, కానీ ఒక గొప్ప మాట అంటున్నాడు దేవుడు. యోహాను కంటే గొప్పవాడు అవుతావు నువ్వు పరలోక రాజ్యంలో చేరితే. పరలోక రాజ్యంలో చేరాలంటే నీవు నా యందలి భయభక్తులు శ్రద్ధాశక్తులు నీవు నిలిపి మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం తీసుకుంటే నీవు అత్యల్పుడవైన పనికిమాలిన పరలోక రాజ్యం చేరితే నీవు బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవాడివి, గొప్పదానవు అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంటుంది. కనుక భయభక్తులు దేవుడు మనకు పుట్టిస్తాడు. అదే ఇక్కడ వ్రాయబడతాడు. ఎందుకు పుట్టిస్తాడంటే నీ బ్రతుకు బాగుకోరే, నీవు బాగుండాలనే, నీ జీవితం చక్కగా ఉండాలనే, నీవు క్రమంలో బ్రతకాలనే, సత్యంలో బ్రతకాలనే, యథార్థంగా నీతిగా బ్రతకాలని మనకు అటుదైన భయభక్తులు దేవుని భయము పుట్టిస్తాడంట. కానీ దాన్ని నడుచుకొని గైకొని వారే ధన్యులు. అది నడుచుకొని గైకుంటే పరలోక రాజ్యంలో ఉంటాము. పరలోక రాజ్యంలో ఉంటే నీవు బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవాడివి, గొప్పదానం అని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. చూడండి, అదే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనము ఒక మాట చదువుకుందాము. 2వ అధ్యాయము 19. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించును. ప్రభువును సైన్యములకు అధిపతివగును యెహోవా సెలవిచ్చుచున్నారు. మనం ఎప్పుడైతే చూడండి చెడుతనం చేస్తామో అప్పుడంట ఆ చెడుతనానికి ఫలితము మనకు శిక్ష పడుతుంది. అలాగే నీవు చేసిన ద్రోహం నిన్ను గద్దిస్తుంది. మనం చెడు చేసినప్పుడు నిజంగా చూడండి, మామూలుగా ఒక తప్పే చేసినప్పుడు అది నీ శరీరానికి అయితే అనిపిస్తుంది, కానీ ఒకనొక సమయము నీ మనస్సాక్షిగా అనిపిస్తుంది. మన మనస్సాక్షికి తప్పు చేసింటే, పొరపాటు మాట్లాడితే ఈ పని నేను అతన్ని అనకుండా ఉండింటే బాగుండు అనేది నీ మనస్సాక్షి. అది నీ శరీరము నీ యొక్క దేహమేమో మరి కొట్టాలు పొడచాలనే ఉంటుంది, కానీ ఈ మనస్సాక్షి అనేది, ఈ ఆత్మ అనేది గద్దిస్తుంది.
ఈ ఈ ఈ మాట అనడం ద్వారా తప్పు. అతను ఎంత బాధపడి ఉంటాడో, లేక అతను ఎంత కృషింటుంటాడు అనేది పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తాడు. రక్షణలో ఉండింటే కనుక, రక్షణ లేకుండా నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది అంట. చూడండి, ఆ చెడుతనము నిన్ను శిక్షించును, ఆ మనస్సాక్షి మనల్ని శిక్షిస్తారు. లేక ద్రోహము చేసిన పనులు ఏమన్నా అంటే అది మనల్ని మా మనస్సాక్షి గద్దిస్తారు. కనుక దేవుని భయము కలిగి ఉంటే వీటన్నిటినీ కూడా మనము జయిస్తాం. ఇంకా శరీరం ఏమన్నా చెప్పని, ఈ కళ్ళు, ఈ దేహము, ఇదంతా ఏమన్నా చెప్పని, ఈ ఆత్మ చెప్పిందే లేక మనస్సాక్షి చెప్పిన సత్యంలోనే మనము వెళ్తాము. అది దేవునికి లోబడిన పిల్లల్లో ఎక్కువగా జరుగుతుంది. దేవుని భయం లేని పిల్లల్లో ఈ శరీరమే కనపడుతుంది, ఈ యొక్క లోక సంబంధమైన ఆలోచనే పుడుతుంది. కానీ దేవుడి ఆత్మ, దేవునికి లోబడే తత్వం ఉంటే ఆ ఆత్మ మనస్సాక్షి గద్దింపు నిన్ను శిక్షిస్తుంది, గద్దిస్తుంది. అప్పుడు నీవు సత్యంలో బ్రతికేదానికి అవకాశం వచ్చి సృష్టికర్త వైపుకు నీవు ఆయన దారులకి వస్తావు. అప్పుడు మన జీవితాలు మనకు బాగుంటాయి. అదే మనకు సైన్యంలో అధిపతి యెహోవా సెలవిస్తూ ఉన్నారు. చూడండి, ప్రసంగి గ్రంథము 7:15 ఒక మాట చదువుదాం మనము. ప్రసంగి గ్రంథము 7:15. నా వ్యర్థ సంచారముల కాలములలో నేను వీటన్నిటినీ చూచి తిని, నీతిని అనుసరించిన నీతిమంతులు కలరు, నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులయుండి చిరాయులైన దృష్టులను కలరు. చూడండి, ఇక్కడ గొప్ప మాట దేవుడు వ్రాయించినాడు. ఏ ఉద్దేశంతో వ్రాయించినాడో మనము ధ్యానిద్దామండి. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు. నీతిగా బ్రతికిన వారు నశించిన వారు ఉన్నారంట. అలాగే దుష్టులు దీర్ఘాయువు, చాలా సంవత్సరాలు బ్రతికిన వారు ఉన్నారు. వీళ్ళు దుర్మార్గులు కదా, వీళ్ళు బెన్నె చావాలి కదా. మామూలుగా అంటుంటారు కదా, వీడు చాలా దరిద్రుడు, లేదా ఈయన చాలా దరిద్రురాలు, ఈమె బెన్నెరావు సాగు కావాలంట. కానీ దేవుని ఆలోచన చూడండి ఏమున్నది. దుర్మార్గులై ఉండి చిరాయువులై దుష్టులను కలరు. దుర్మార్గులై ఉంటారు, చిరాయులు అనగా దీర్ఘముగా వారికి సంవత్సరం రావాల్సింది. వారు కదా జీవితకాలము సంతోషంగా చిరాయుసు వారికి కదా రావాల్సింది. అంటే దేవుని ఉద్దేశము చాలా వేరువేరుగా ఉంటుంది పిల్లలు. చూడండి, అందుకే యెషయా గ్రంథము 57వ అధ్యాయం చూడండి, ఒక మాట చూసుకొని ముగించుకున్నాము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాము. నీతిమంతులు నశించుట చూసి ఎవరును దాని మనసును పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోతున్నారని ఎవరికి తోస్తుందంట. ఈ నీతిమంతులు ఎందుకు అయ్యా వారు తొందరగా తెలుసుకుంటున్నారు దేవుడు అంటే, వారు కొన్ని చెడ్డవి చూడకుండాన్నట్లు దేవుడు పిలుచుకుంటాడంట పిల్లలు. అంటే ఆ చెడ్డవి ఏంటి మనకైతే తెలియదు. అది తెగులే రావచ్చు, మన కరోనా అటువంటి గొప్ప తెగులు రావచ్చు, లేక కుటుంబంలో ఏవో చూడరానిటివి చూడకుండా ఉండటకు దేవుడు పిలుచుకుంటాడంట నీతిమంతులు. అదే ఇక్కడ చెప్తున్నారు ఇందాక మాటలో. వారు కొంచెం ఆయులోనే, వారు నీతిమంతులే, తక్కువ ఆయుసులోనే చనిపోతున్నారు. కానీ పనికిమాలను చాలా ఆయుసు పెంచుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. ఏందయ్యా ఈ డిఫరెన్స్ అంటే, నీతిమంతులు నశించుట చూసి ఎవరును దాన్ని మనసును పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు. ఎందుకయ్యా భక్తులైన వారు దేవుడు పిలుచుకుంటున్నాడు, దేవుడు తీసుకొని పోతున్నాడు అంటే, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోవచ్చున్నారని మనసులు తెలుసుకోవాలి. వారు ఏదో ఒక పెద్ద కీడు జరుగుతుందంట. అది కీడు వారి కుటుంబంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, వారి కుటుంబంలో మరణాలే కావచ్చు, లేక తెగులే కావచ్చు, ఏదో అది మనకు తెలియదు ఆ కీడు. అట్లాంటి కీడును చూడకుండా నీతిమంతులు కొనిపోబడతారంట. తక్కువ వయసులోనే కొనిపోబడతారు. కొందరు అంటారు, వీడు ఏం నేరం చేసిండో, వీడు ఏ పాపం చేసిండో, ఇంత చిన్న వయసులో దేవుని పని చేస్తున్నాడు, దేవుని కోసమే బ్రతుకుతున్నాడు, మరి వీడు లోపల ఏమేమి పాపాలు చేసిండో, వీడు సచ్చిండు అని లోకమేమో నిందేసి ఊరంతా తిరిగి చెప్తారు. కానీ దేవుని ఉద్దేశాలు లేదు. ఒక మనిషి చనిపోతే, లేక ఎవరైనా చనిపోతే తక్కువ ఒక మాట అనటము
చాలా పొరపాటని దేవుని వాక్యమే మనకు తెలియపరుస్తాం. అదే ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎవరు ఏ విధంగా చనిపోయినా మనము ఆ చనిపోయిన వారిని బట్టి ఒక మాట అనడం చాలా ప్రమాదకరం మనకు. అది దేవుని చిత్తం అంతే. ఇంకా ఆ మాట అనొచ్చు ఇంకా ధైర్యంగా మనము దేవుని చిత్తం అనొచ్చు. ఇంకా దానికి మించింది లేదు. ఇంకా వేరే ఏ మాట అన్నా మనము పొరపాటుకి వెళ్ళిపోతాం ఎవరి విషయంలో అయినప్పుడు ఇలా. కనుక ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీతిమంతులు నశిస్తారు, చచ్చిపోతారు, నేను పిలుచుకుంటాను. ఎందు నిమిత్తము వారిని పిలుచుకుంటాను అంటే ఎందు నిమిత్తము వారిని పిలుచుకుంటానంటే వారికి కొన్ని సంఘటనలు, కొన్ని కీడు చూడకుండా వారిని నేను పిలుచుకుంటానయ్యా అంటుంది బైబిల్. అంటున్నాడు దేవుడు. కొన్ని సంగతులు నేను చూడకుండా నేను వారిని పిలుచుకునేస్తాను. అప్పుడు వారికి ఏ టెన్షన్ బాధ ఉండదు అన్నట్టు. అలాగే వారు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. తమకు సూటిగా ఉన్న మార్గంలో నడుచు వారు తమ పడకల మీద పరుండి విశ్రమిస్తున్నారు. అప్పుడు చక్కగా పిలుచుకుంటాడు దేవుడు. ఏదో ఆ కీడులు చూడకుండా పిలుచుకునేది ప్రశాంతంగా ఆ యొక్క భూమి లోపల పాతి పెట్టబడి ప్రశాంతంగా వాళ్ళు విశ్రమిస్తారు అని లేఖనం మనకు తెలియదు. చూడండి, 4వ వచనం అదే చదువుతున్నాము. మీరు ఎవరి ఎగతాళి చేయుచున్నారు, ఎవరిని గూర్చి నోరు తెరిచి నాలుక చాచున్నారు, మీరు తిరుగుబాటు చేయుచున్నారు అబద్ధులను కారా. కనుక ఇలా ప్రియుల చాలా విషయాలలో దేవుడు మంచివారిని ముందుగా పిలుచుకుంటుంటాడు, లేక చిరాయుసు ఇస్తాడు, లేక చెడ్డవారిని చిరాయుసు ఇస్తాడు, లేక మధ్యలో పిలుచుకుంటాడు. అది ఆయన ఇష్టం అంతే. ఎందుకు అలా జరుగుతుందంటే కొన్ని కీడులు చూడకుండా నీతిమంతులను పిలుచుకుంటాడు. అలాగే ఈ దుర్మార్గులను కూడా మంచి ఆయుష్ కాలం వాళ్ళకి కనిపిస్తాడంటే ఈ నీతిమంతులు వారిని పరీక్షించేదానికి మొన్న ఒకరోజు కూడా ఇదే మాట చెప్తున్నాం. ఈ నీతిమంతులు ఒకడు దుర్మార్గం ఉంటాడు, వాడు నోటికి వచ్చినట్టు పలాడతాడు. వానికి భయం, దేవుని భయం ఉండదు, మనుషుల భయం ఉండదు, ఏ భయం ఉండదు. ఇంకా ఒక్క సుక్క ధారా చదివితే వాని ఇష్టం వచ్చినట్టు పలాడుతూ ఉంటాడు. కానీ వీరిని ఎందుకు తీసుకోవాలంటే వీరి ద్వారా నీతిమంతులు ఎంత పర్సెంటేజ్లో ఎంత విశ్వాసంలో ఉన్నారో వాడు 4 మాటలు తిట్టాడు. నీతిమంతుడు సైకుంటే పర్వాలేదు, ఇది దేవునికి లోబడిన వాడు. లేదా రెచ్చిపోయి వాడిని కొట్టనికి పోయో తిట్టనికి పోయో కట్టబట్ట తీసుకుని పోయి సాగు కొట్టిందనుకో, అబ్బా నువ్వు ఏం భక్తుడిరా నాయన, బైబిల్ పట్టుకొని ప్రార్థన పోతావు కానీ ఆ వంతులు సాగు కొడుతున్నావు, వాడు పనికి మాట్లాడరా, నువ్వు నీతిమంతుడు కదా, నువ్వు ప్రార్థన పోయాడు కదా, ఎందుకు కొట్టావు అనేది లోకము ఇది చేస్తుంది. కనుక ఇది పరీక్ష. ఆ పరీక్ష కోసమైన ఈ దరిద్రుని ఈ పనికి మనలోని చిరాయుసు నూరేళ్ళు ఆయుసిస్తారు. ఇలా దేవుని తత్వాలు ఎన్నో, మంచి తత్వాల్లో ఒక తత్వంలో ఎన్నో రకాలుగా దేవుని ప్రణాళిక ఇదంతా మనకు. కాకపోతే మనం ఎరిగి ఉండాలి. కనుకనే దేవుడు గ్రంథంలో వ్రాయించాడు, అన్నీ తెలుసుకొని ఉండాలి. కనుక ఇలాంటి విషయాలను ఒక అవగాహన, ఇది కూడా అంతా కూడా దేవుడు గ్రంథంలో పెట్టిన జ్ఞానమే కదా. మనమేమో సొంతంగా చెప్పే మాటలు కాదు. దేవుడు గ్రంథంలో పెట్టిన దానిని మనం వివరించుకుంటున్నాము, తెలుసుకున్న దాని ప్రకారం ఈ లోకంలో బ్రతికి జాగ్రత్త కలిగిన బ్రతుకు, దేవునికి భయభక్తులు కలిగిన వాడు. యోనా అన్నట్టు నేను సముద్రముకును భూమికిని ఆకాశం పైన ఉన్న దేవునికి భయభక్తులు కలిగిన వాడను, నా నెత్తి సముద్రంలో పడేలా నాయన మీరు నిమ్మలంగా ఉంటారన్నాడు. అది విశ్వాసం, అది గొప్పతనం. అట్లా గొప్పతనంలో, విశ్వాసంలో, నిరీక్షణలో పట్టుదల కలిగి దేవుని భయం కలిగి దేవుని శక్తిని పొందుకొని బ్రతకాలనేది దేవుని చిత్తం. దేవుడి కొద్ది మాటలు దీవించుని కాక తల చిన్న ప్రార్థన.